హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో వేర్ హౌస్ వాటి గురించి డిస్కస్ చేసాము. సో ఈ వీడియోలో వచ్చేసరికి యూసీఎస్ మెట్రిక్స్ రిపోర్ట్ అనేది ఏంటి, సో అది ఎలా వర్క్ అవుతుంది ఫస్ట్. సో ఇది డేటా వాలిడేషన్ వర్క్ స్పేస్ లో చాలా ఉన్నాయి అన్నమాట. మీరు ఫిల్టర్ చేసుకోవాలంటే మనకి ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది. సో నేను వచ్చేసరికి రిపోర్ట్ దాని మీద క్లిక్ చేస్తే ఈ వర్క్ స్పేస్ లో ఏదైతే రిపోర్ట్స్ ఉన్నాయో అన్ని కూడా మీరు చూడొచ్చు. సో రకరకాల రిపోర్ట్స్ ఉన్నాయి. సో దీని మీద రైట్ క్లిక్ చేసి యూసేజ్ మెట్రిక్ రిపోర్ట్ అన్నమాట. ఓకే, సో దీని మీద క్లిక్ చేస్తే మనకి రిపోర్ట్ అనేది లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. కాకపోతే ఇది ఎందుకు చెప్తాను అంటే నేను ఆల్రెడీ లాంగ్ బ్యాక్ వీడియో చేశాను అనమాట. కాకపోతే రీసెంట్ ఒక అప్డేట్ అనేది వచ్చింది అనమాట. సో దానికోసం నేను చెప్తున్నాను. చూడండి, ప్రీవియస్ లో ఎలా ఉంటుంది. ఓకే, ప్రీవియస్ ఏదైతే ఉందో రిపోర్ట్ యూసేజ్ మెట్రిక్స్ అనేది ఎలా ఉంది, చాలా ఓల్డ్ స్టైల్ అనమాట మీరు చూస్తే. ఓకే, సో మనకు కూడా సరిగ్గా అర్థం కాదు అలా ఉంటది. బట్ ఇక్కడ మనకి కొత్త ఆప్షన్ వచ్చింది అనమాట, న్యూ యూసేజ్ రిపోర్ట్ ఆఫ్. ఓకే, సో దీన్ని ఎనేబుల్ చేద్దాం. సో చూడండి, సో అంటే కంప్లీట్లీ యూజర్ ఇంటర్ఫేస్ అనేది చేంజ్ అయింది అనమాట. సో దట్ మనకి ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది ఎవరు యూజ్ చేస్తున్నారు ఏంటి అనేది. చాలా ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. కాకపోతే ఇది డెమో రిపోర్ట్ కాబట్టి మీకు అంతగా ఎఫెక్టివ్ అనిపించకపోవచ్చు, ఎందుకంటే ఇది డెమో రిపోర్ట్ కాబట్టి. అదే సో రియల్ టైమ్ యూజ్ చేసే రిపోర్ట్ అయితే మీకు చాలా డీటెయిల్స్ చాలా ఎఫెక్టివ్గా ఉండటానికి అవకాశం అయితే ఉంటుంది. అలానే రిపోర్ట్ లిస్ట్ కావచ్చు, ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట. సో మీరు చూడొచ్చు ఏంటండి, కొంచెం డిజైన్ అనేది బాగుంది అనమాట. ప్రీవియస్ వాటితో కంపేర్ చేసుకుంటే సో మనకి లుక్ అండ్ ఫీల్ ఆ పాయింట్ ఆఫ్ లో చాలా ఉంది. అంటే టోటల్ యూస్, యాక్టివ్ రిపోర్ట్స్, ఇలా చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరైతే స్టడీ చేయొచ్చు. బట్ సో ఈ రిపోర్ట్ లో అంటే నేను చెప్పినట్టు డెమో రిపోర్ట్ కాబట్టి నేను పెద్దగా దీంట్లో ఏముండదు అనమాట. సో సో రిపోర్ట్ యూసేజ్ ఇలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ప్రీవియస్ తో పోల్చుకుంటే ఏదైతే యూజర్ ఇంటర్ఫేస్ ఉందో కంప్లీట్గా చేంజ్ అనేది చేశారు అనమాట. సో కంప్లీట్లీ చేంజ్ అయిందన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వేరే రిపోర్ట్ కూడా చూద్దాం. అంటే ఏదన్నా చేంజెస్ అనేది అంటే మనం ఎక్కువగా ఏం చేయం కదా జనరల్ గా. సో ఇది చూద్దాం. సారీ, రిపోర్ట్ క్లిక్ చేసాం కదా. సో బ్యాక్ ఇది సారీ, ఇది రైట్ క్లిక్ యూజ్ రిపోర్ట్. సో వాళ్ళు ఏంటంటే మైక్రోసాఫ్ట్ కి కీప్ ఆన్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్స్ ఉంది. ఓకే, ప్రీవియస్ ఏదైతే యూజర్ ఇంటర్ఫేస్ ఉందో దాన్ని కీప్ ఆన్ చేంజ్ చేస్తాం చూడొచ్చు. సో ఇందాక చెప్పినట్టుగా నేను ఇక్కడ ఇది డెమో పర్పస్ కాబట్టి మీకు పెద్దగా ఎఫెక్ట్ కనిపించవచ్చు. బట్ మీరు చూసారు కదా, సో ప్రీవియస్ వర్షన్ కి ఈ లేటెస్ట్ వర్షన్ కి ఎలాంటి డిఫరెన్స్ ఉంది ఏంటి అనేది మనకైతే కంప్లీట్లీ అంటే ఇక్కడ పేజెస్ లాగా సెగ్రిగేట్ చేసి మనకి ఈజీ లుకింగ్ అనమాట. చూడంగానే ఓకే ఇది ఏంటి వాట్ ఎగ్జాక్ట్లీ అనేది మనకైతే తెలియటానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో మీరు కూడా రియల్ టైమ్ లో ట్రై చేయండి. సో ఏంటి వాట్ ఎగ్జాక్ట్లీ అనేది మీకు ఒక క్లారిటీ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఐ థింక్ ఈ అప్డేట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.